మాటకు మాట సమాధానంగా మారుతున్న కాలం ఇది. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం తనపై మాటల దాడి చేసేవారిని, విమర్శలతో ఉతికి ఆరేసేవారిని, ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి చేసేవారిని ఏ రాజకీయ నేత వదలని కాలం. నువ్వు ఒకటంటే నేను మూడంట అనే పరిస్థితి. అలాంటి వేళలో రొటీన్ కు భిన్నంగా వ్యవహరించిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యూహం ఇప్పుడు ఫజిల్ గా మారింది. గడిచిన 2-3 రోజులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం తెలిసిందే. తెలంగాణ డెవలప్మెంట్ ను ఆయన అడ్డుకున్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంతేనా, తాను ఢిల్లీకి వెళ్లి తెలంగాణ ప్రాజెక్టుల నిధులకు అనుమతులు గురించి ఒప్పించి వస్తే తాను వెళ్లి 2-3 రోజులకే కిషన్ రెడ్డిని వారిని కలిసి తెలంగాణ సీఎం చెప్పినట్టు చేస్తే వారికే మైలేజ్, మీరేమి పనులు చేయొద్దు అంటూ కిషన్ రెడ్డి కోరుతున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా సోమవారం రాత్రి. ఆ వేళలోనే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంచుమించు అదే తరహాలో శని ఆదివారాల్లోనూ కూడా కిషన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులకు కిషన్ రెడ్డి కార్యాలయం నుంచి ఒక మీడియా భేటీ ఉన్నట్లుగా మెసేజ్ వచ్చింది. సీఎం రేవంత్ వ్యాఖ్యల వేళ కిషన్ రెడ్డి పెడుతున్న ప్రెస్ మీట్ కాబట్టి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు ఉంటాయన్న అంచనాతోనే మిగిలిన రోజులకు భిన్నంగా పలువురు సీనియర్లు ఎంతో ఆసక్తికరంగా ఈ మీడియా భేటీకి వెళ్లారు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోని కల్చరల్ క్లబ్ లో వేదికగా నిర్వహించిన కిషన్ రెడ్డి మీడియా భేటీ అనేది దాదాపుగా 2 గంటలకు పైగానే సాగింది. షాకింగ్ అంశం ఏమిటి అంటే, ఇంత సుదీర్ఘంగా సాగిన ఈ మీడియా భేటీలో రాజకీయాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతేనా, అసలు రాజకీయ అంశాలతో సంబంధం లేకుండా తన పోర్ట్ఫోలియోకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఆయా అంశాలను వివరిస్తూ మీడియా భేటీని పూర్తి చేశారు. పశ్చిమాసియాలో సాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇంధన దిగుమతులు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై తమ ప్రభుత్వం ఎలాంటి ఫోకస్ పెడుతుందన్న వివరాలతో పాటు బొగ్గు నుంచి సీన్ గ్యాస్ ఉత్పత్తి దిశగా జరుగుతున్న పరిశోధనల గురించి వెల్లడించారు. మొత్తంగా తన సుదీర్ఘ మీడియా భేటీలో రాజకీయాల గురించి పల్లెత్తు మాట కూడా ప్రస్తావించని వైనం మీడియా ప్రతినిధులకు ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఒకరిద్దరు సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలను ప్రస్తావించబోతే ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న సమావేశంగా పేర్కొన్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం చేస్తున్న విమర్శలు డోస్ రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి ఆయన చేస్తున్న ఆరోపణలకు కిషన్ రెడ్డి ఎప్పుడు సమాధానం ఇస్తారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.